దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని శపించనివ్వటం లేదు అని చెప్పేసి బిలాముకు అర్థమైపోయింది. కానీ అతనికి ఇంకొక ఆశయం ఉంది. దుర్నీతి వలన కలిగే లాభం కొరకు అతనికి ఆశ ఉంది. ఆ యొక్క బాలకు అనే రాజు ఇచ్చే ఆ యొక్క ధనం మీద ఆశ ఉన్నది కాబట్టి ఏం చేస్తున్నాడంటే, ఎలాగైనా నాకు అది ఆ ధనం కావాలంటే ఏం చేయాలి, ఈ ప్రజల్ని శపించాలి, ఈ ప్రజల్ని పాపంలో పడేయాలి, ఈ ప్రజలు ఓడిపోతే, ఈ ప్రజలు నష్టపోతే నాకు అక్కడ ధనం వస్తుంది, బహుమానం వస్తుంది, కాబట్టి వీరు ఎలాగైనా నశించిపోవాలని చెప్పేసి దేవునికి విరోధంగా దేవుని ప్రజల నాశనాన్ని కోరుకున్నాడు. మనం ఎప్పుడు కూడా దేవుని ప్రజల నాశనాన్ని కోరుకునే వారంగా ఉండకూడదు. దేవుని ప్రజలు వీళ్ళు నాశనం పోవాలి, వాళ్ళు నశించిపోవాలి, వాళ్ళు దివాలా తీయాలి, వాళ్ళు ఓడిపోవాలి, వాళ్ళు నష్టపోవాలని మనం ఎవరైనా ప్రజల గురించి కోరుకున్నామంటే గుర్తుంచుకోండి, అది దేవుని దృష్టికి దుర్నీతి, దుష్క్రియ, అదొక పాపముగా పరిగణించబడుతుంది. మనం అందరి మేలు కోరుకునే వారంగా ఉండాలి, కానీ ఎవరి కీడు కోరుకునే వారంగా, ఎవరి నష్టాన్ని, ఎవరి చావును కోరుకునే వారంగా మనం ఉండకూడదు. బిలాము దేవుని ప్రజల నాశనాన్ని కోరుకున్నాడు కాబట్టి దేవుని దృష్టికి అది దుష్క్రియగా, దుర్నీతిగా, ఒక పాపముగా పరిగణించబడింది.